మొట్టమొదటిసారిగా సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది. కర్నూలులో ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో. అక్కడ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను అడిగాను, నాకేంటి ఇబ్బంది ఫంక్షన్స్కి వెళ్ళాలండి. ఎప్పుడు నాకు అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే ఆయన అభిమానులే. నా ఉద్దేశంలో నాకు ఎప్పుడు చిరంజీవి గారి హీరో, నేను హీరోని కాదు నాకు ఎప్పుడు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళని అడిగాను, నన్ను చూడటానికి జనం వస్తారు, నేను సినిమా అయితే చూశానేమో కానీ నన్ను చూడటానికి ఎవరు వస్తారని అడిగాను. లేదు సార్ మీరు వచ్చేట్టే సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను. వెళ్ళకపోతే వీడి పొగరు, అసలే నా గురించి పొగరు కామ్గా ఉంటే వీడికి పొగరు అహంకారం అనుకుంటాను. అది పొగరు అహంకారం కాదురా నాయన, నాకు ఎవరితో మాట్లాడలేని తెలియక కామ్గా ఉంటాను. దాన్ని మీ పొగరు అహంకారం నేను ఏం చేయను, నా కర్మ అది, మీ కర్మ, మీరు ఆలోచించుకున్నాను. అంటే ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి, సార్ రోడ్డు చిన్న ఊరేగింపుగా తీసుకెళ్తాం, కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది అంటే 5 కిలోమీటర్లు అంటే నేనైనా గంగిరెద్దునండి వాళ్ళు తీసుకెళ్తారన్నా. నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్, నాకు తీసుకెళ్ళిపోయి నేను ఇలాగా నేను ఊహించుకోలేకపోతాను. అన్నయ్య గారు ఊహించుకోలేక, నేను అన్నగారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారు, ఆయన చెయ్యితే అందం ఉంటుంది, నేను ఇలా కూర్చొని చెయ్యితే ఏమందం ఉంటుంది సార్, చండాలంగా ఉంటుందని చెప్పాను. దయచేసి నన్ను బలిపశువుం చేసేయకండి, మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే వాళ్ళు ఇలాగంటారు కానీ నన్ను పక్క నుంచి కారు పెట్టి నేను దూకేసి నేను థియేటర్కి వచ్చేసాను డైరెక్ట్, నన్ను వీటికి బలిపశువులు చేయకండి దయచేసి నన్ను చెప్తే, లోపలికి వెళ్తే రోడ్లు నిండిపోయినాయి, విపరీతంగా ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, చేతులు ఊపుతా ఉన్నారు, విపరీతమైన ప్రేమ చూపిస్తుంటే పక్కనున్న తిరుపతి ప్రసాద్ గారు అనుకుంటా డిస్ట్రిబ్యూటర్, ఆయన అంటున్నారు, కానీ మీరు చేతులు ఊపించండి లేదంటే అందరూ బాధపడతారు, మీ పొగరు అనుకుంటారంటే. సార్ నా పొగరు కదా, లోపల భయం వేస్తుంది, నాకు అలా చూసి బిగుసుకుపోయాను. నేను లోపల భయంతో బిగుసుకుపోయిన దాన్ని పొగరు అనుకోవద్దంటే అట్లీస్ట్ నేను చేయగలంటే నేను 2 చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి, అదే నేను చేయగలను అనుకో.